ఎలో టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలకు నిల్వ నీడ లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా బెజవాడ మొత్తం నీట మునిగిపోయింది. గత 40 ఏళ్లలో ఇలా జరగడం మొదటిసారి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూస్తే బాధగా ఉంది. కొన్ని వేల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. దీన అవస్థలో ఉన్నారు. తాగునీరు కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ చూశాక నాకు ఇక్కడ నుండి వెళ్లాలని లేదు. నేను ఇక్కడే ఉంటాను. అందరినీ సురక్షితంగా బయటికి తీసుకువచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నేను అండగా ఉంటాను. ఇళ్లపై ఉన్న వారికి అందరికీ భరోసా ఇస్తున్నా. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాను. పూర్తిగా వాళ్లను అన్ని విధాలుగా రక్షించే వరకు ఇక్కడే ఉంటాను. బాధితులకు కావలసిన నిత్యావసర సరుకులు, తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు భరోసా ఇచ్చారు. 74 ఏళ్ల వయసులో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సోమవారం ఉదయం 4 గంటల వరకు 14 గంటల పాటు చంద్రబాబు నాయుడు అవిశ్రాంతిగా పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తన మంత్రివర్గంలోని ఎవరిని ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు పరిష్కరించే అవకాశం ఉన్న చంద్రబాబు తానే రంగంలోకి దిగి బాధితులకు భరోసా కల్పించడం విశేషం. భారీ వర్షాల కారణంగా విజయవాడ అతలకుతలమైంది. అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో అధికారులు, సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు చేరవేసే పనిని వేగవంతం చేశాయి. బుడమేరు వాగు పొంగడంతో విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు సింగనగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, పాయకాపురం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో తమ ఇళ్లలో ఉన్న వారికి త్రాగునీరు, ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. చంద్రబాబు స్వయంగా అర్ధరాత్రి సమయంలో బోటుపై సింగనగర్ లో పర్యటించారు. అందరికీ ఆహారం అందిందా అని అడిగి తెలుసుకున్నారు. కొందరికి ఆహారం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందించారు. 14 గంటల పాటు కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెరీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించి సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సుల్లో చంద్రబాబు విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు. ఇదంతా చూసిన జనం ఆయన తలుచుకుంటే ఇంట్లో కూర్చొని సహాయక చర్యలు చేపట్టేవారు. కానీ ప్రజలకు ఓదార్పుతో పాటు భరోసా కల్పించేందుకు వచ్చారు. నేటి సమాజానికి ఇలాంటి సీఎం కావాలంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.